భగవద్గీతలోని 2.4 శ్లోకం గురించి ఇది మన చిన్న విశ్లేషణ. మనందరికీ ఒక భయం ఉంటుంది కదా, ఎంతో కష్టపడి ఏదైనా పని మొదలుపెట్టాక అది మధ్యలో ఆగిపోతే ఆ కష్టమంతా వృధా అయిపోతుందేమో అని. సరిగ్గా ఈ భయానికే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన హామీ ఇస్తున్నాడు. సరే, ఇందులో మొదటి విషయమేంటంటే నష్టమే లేదు. అంటే మీరు ధర్మమార్గంలో వేసే చిన్న అడుగు కూడా అసలు వృధా కాదు. అది మీ ఆత్మ అకౌంట్లో శాశ్వతంగా జమ అయిపోతుంది. ఇక రెండోది, ఇందులో ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ ప్రయత్నం మధ్యలో ఆగినా సరే దానివల్ల మీకు ఎలాంటి నష్టంగాని పాపంగాని జరగదు. ఇక చివరిగా మూడోది, ఇది మనల్ని అతిపెద్ద భయం నుండి కాపాడుతుంది. మీరు చేసే చాలా చిన్న మంచి పని కూడా, అంటే శ్లోకంలో చెప్పినట్టు స్వల్పం, మిమ్మల్ని పునర్జన్మ లాంటి మహతో భయాత్ నుండి, అంటే అతిపెద్ద భయం నుండి కాపాడుతుంది. ఆలోచించండి, మీరు చేసిన ఓ చిన్న సహాయం లేదా ప్రార్థన మీకు తెలియకుండానే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫలితం గురించి ఆందోళన చెందకుండా ధర్మ మార్గంలో మీరు వేసే చిన్న అడుగైనా సరే మిమ్మల్ని గొప్ప ఆపదల నుండి కాపాడుతుంది.